ఇక్కడ దేవుని వాక్యములో భక్తుడు అంటున్నాడు చూడండి, నేను ప్రార్థన చేస్తాను, నా శత్రువులు వెనుకకు తిరిగి పారిపోతారు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుసు. ఈ రోజున నీకు తెలుసా నీ పక్షముగా ఉన్నది ఎవరో? ఈరోజు నీకు తెలుసా నీ పక్షముగా ఎవరున్నారో? సర్వశక్తుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాలండి, దేవుడు మన పక్షముగా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళారంట. యేసయ్య బెతెస్దా అనబడినటువంటి గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒక వ్యక్తిని చూశారండి. ఆ వ్యక్తి రోగంతో పడి ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడంట. యేసు ప్రభు ఇలా ఆ వ్యక్తిని అడుగుతారు, నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, దేవుడు దూత వచ్చి నీటిని కదిలించినప్పుడు నేను ఆ నీటిలోకి దిగాలని ఎంతో ఆశ కలిగి ఉంటాను, కానీ నేను దిగేలోపే నాకంటే ముందుగా ఎవరన్నా దిగుతున్నారు అని ఇలా మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే నాకు ఎవరు లేరయ్యా, నన్ను ఆ కోనేటిలో దింపడానికి నాకు ఎవరు లేరు, నాకు ఎవ్వడూ లేడయ్యా, నన్ను ఆ కోనేటిలో దింపేవారు లేరు, నాకు స్వస్థత కలగటానికి కారణమయ్యేవారు నాకు ఎవరు లేరు. చాలా మంది ఎవరు లేరని బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను ప్రార్థిస్తాను, నేను మొరపెడతాను, నా శత్రువులు వెనుకకు మళ్ళుతారు, ఎందుకంటే నా దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలుసు. హల్లెలూయా. ఎవరు లేరని బాధపడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చారండి. యేసు ప్రభు వచ్చి అంటారు కదా, నీవు నీ పరుపెత్తుకొని నడువము. హల్లెలూయా. వెంటనే అతడు స్వస్థత పొందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఎవరు లేరు, నా పక్షముగా ఎవరు లేరు అని బాధపడుతున్నటువంటి 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదండి, 38 సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి బాధ ఏంటంటే, నన్ను కోనేటిలో దింపడానికి నాకు ఎవరు లేరే, నాకు సహాయం చేయడానికి నాకు ఎవరు లేరే. యేసు ప్రభుతో అదే చెప్పుకుంటున్నాడు బాధ. అయినా యేసు ప్రభుని యేసయ్య అడిగింది ఏంటి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే, అవునయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నాను అని చెప్పాలి. లేకపోతే లేదయ్యా నాకేం స్వస్థత అవసరం లేదు, ఇక్కడే బాగుంది, 38 సంవత్సరాలుగా ఉంటున్నాను, ఇంకా ఉంటానని చెప్పాలి. కానీ ఈ రెండిట్లో ఆయన అడిగిన ప్రశ్నకి చెప్పవలసిన 2 సమాధానాలు ఏది అని చెప్పట్లేదు, కానీ మూడోది చెప్తున్నాడు. ఏంటదంటే, నాకు ఎవరు లేరయ్యా. యేసు ప్రభుకు తెలుసు ఆయనకి ఎవరు లేరని తెలుసు, ఆయనకి సహాయం చేసేవారు లేరని తెలుసు, ఆయనను కోనేటిలో దింపేవారు లేరని తెలుసు. అందుకనే యేసయ్య ఆ వ్యక్తి పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి కొరకు నిలబడ్డాడు దేవుడు. ఈ రోజున దేవుడు నీ కొరకు నిలబడతాడు, నీ పక్షముగా నిలబడతాడు దేవుడు. నీ పక్షముగా ఉండి నీకు రావాల్సిన స్వస్థతను దేవుడు నీకు ఇస్తాడు, నీ పక్షముగా ఉండి నీకు రావాల్సిన విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నీ పక్షముగా ఉండి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నీ పక్షంగా ఉండి నువ్వు నడవవలసిన రీతిగా దేవుడు యెహోవా ఇతడు చూచినట్లు దయచేసి విని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరిచెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. చప్పట్లు పెట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పనివారు అనుకుంటున్నాడు, అయ్యా మన చుట్టూ శత్రువులు వచ్చారు, సిరియా సైన్యం అంతా ఉంది, మనకు ఎవరు లేరయ్యా, మన పక్షంగా ఉండేవారు ఎవరు లేరు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ పనివారు కళ్ళు దేవుడు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ ఏం కనపడుతున్నాయంటే, గుర్రములు కనపడుతున్నాయి, రథములు కనపడుతున్నాయి, అగ్ని రథాలు కనపడుతున్నాయి, దేవుని దూతలు కనపడుతున్నారంట. హల్లెలూయా. ఎలీషా పక్షముగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు.
ఈరోజు మనం అనుకోవచ్చు, మనకి కనపడకపోవచ్చు మన చుట్టూ ఎవరున్నారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న దేవుని దూతలు నీకు కనపడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలు నీకు కనపడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి దేవుడు కట్టిన ప్రాకారం నీకు కనపడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు నీకు కనపడకపోవచ్చు, కానీ ఉన్నారు. నీ పక్షముగా దేవుడున్నాడు, నీ పక్షముగా దేవుని దూతలు ఉన్నాయి, నీ పక్షముగా దేవుని యొక్క రథాలు ఉన్నాయి. ఆ రోజున ఆ పనివాడు కళ్ళు దేవుడు తెరిచినప్పుడు అండి ఆ సత్యాన్ని చూడగలిగాడు. చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ, మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఎందుకు? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాలేమో ఫరో అతని సైన్యము ఇశ్రాయేల్ ప్రజలను చంపటానికని అతి సమీపంగా వచ్చేసింది. కంగారు పడిపోతున్నారు, కలవర పడిపోతూ ఉన్నారు. మోషే అంటున్నాడు, మీరు భయపడకండి, ఇశ్రాయేల్ ప్రజలారా మీరు భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగు చే రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తులు ఇక ఎన్నడూ కూడా మీరు చూడకుండా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడే మీ పక్షముగా యుద్ధము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్షముగా దేవుడే యుద్ధము చేయబోతూ ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, మన పక్షముగా ఉంటాడండి. ఆయన మన పక్షముగా పోరాడతాడండి, మన పక్షముగా యుద్ధము చేస్తాడండి. మనము ఊహించలేనటువంటి గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడండి. మనం ఎన్నడూ కూడా ఇక అటువంటి భయంకరమైనటువంటి శత్రువులను చూడకుండా దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు యుద్ధము చేశాడండి. దేవుడు యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమండి, దేవుడు యుద్ధం చేస్తే అసలు ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు, శత్రువులకి ఏమీ అర్థం కాదు. అక్కడ మనం చదువుకుంటేనండి, అక్కడ దేవుడు అంట ఐగుప్తులకి చీకటినిచ్చాడంట, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిచ్చాడంట. ఎంత విచిత్రం అండి ఇది. ఒక రోజే, ఒక సమయమే, ఒక ప్రాంతంలో ఒక చోటే, పైగా దూరం కూడా కాదండి. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఉంటే, ఐగుప్తులు అక్కడ ఉంటే, మధ్యలో వాతావరణం మారిపోయింది. మధ్యలో ఉన్నటువంటి వాతావరణం మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, ఆ ప్రజలకేమో కటిక చీకటి, ఇక నుంచి ఈ ప్రజలకేమో ఇశ్రాయేలుకేమో విచిత్రమైనటువంటి ప్రకాశమైనటువంటి వెలుగు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పక్షముగా యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కటిక చీకటిలో ఐగుప్తులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదంట. వాళ్ళు ఎక్కడ అడిగేస్తున్నారో, ఎక్కడ పడుతున్నారో, ఎక్కడ లెగుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే కటిక చీకటి, ఏమీ కనపట్టలేదు. వాళ్ళకి వాళ్ళే పొడి చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుంటున్నారు, వారికి వారే కింద మీద పడిపోతున్నారు. ఏమంటే వారికి వారే నశించిపోతున్నారండి. దేవుడు యుద్ధం చేస్తే విచిత్రంగా ఉంటది. హల్లెలూయా. అటువంటి దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. శత్రువులకి కలవరం పుట్టించగలిగిన దేవుడు, శత్రువులకి అంధకారం కలిగించగలిగిన దేవుడు, శత్రువులకి అయోమయాన్ని కలిగించగలిగిన దేవుడు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని రీతిలోనే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేస్తున్నాడంట. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నీ పక్షముగా